Yeah, hi everyone. Good morning. Hello, am I audible? Yes, bro. ఓకే. సో, మనం నిన్న వ్యాంకర్‌కి అప్‌గ్రేడ్ అయ్యాం గదా! అందుకని మళ్ళీ లైక్ ఈ ఎక్స్ ఈ పే పోపప్ వస్తుందన్నమాట. అందుకనే మళ్ళీ. ఓకేనా? Okay. న్యూ ఇన్ వ్యాంకర్ అని జెప్పేసి చూపిస్తున్నారన్నమాట. మనం నిన్న అప్‌గ్రేడ్ అయ్యాం గదా! సో, నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ గాట్ ఇట్. ఓకే. అది ఒకసారి చూద్దాం. వ్యాంకరా కాదా? స్టార్ట్ కొట్టండి. ఏం రిలీజ్ అండి? వ్యాంకర్. ఓకే. వ్యాంకర్ సర్వీస్ ఇన్స్టాన్స్ మనం వాడేది ఇప్పుడు. ఓకే. ఎస్. మనం నిన్న ఎంప్లాయీ డీటెయిల్స్ తెచ్చుకునే ఎగ్జాంపుల్ చెప్తున్నాం సత్య. ఇప్పుడైతే మనం ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకుంటాం ఆటోమేటిక్ ఎంప్లాయీ డీటెయిల్స్ అనేవి ఆటో కంప్లీట్. సో నిన్న యారే తోటి చేసాము. ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ జేసన్ తో చేద్దాం. ఓకే. గెట్ ఎంప్లాయీ డీటెయిల్స్ రండి. Get yes. Yes. So that's ఇప్పుడు మనం జేసన్ యూజ్ చేసి అలా తెచ్చుకోవాలి ఇంటర్నెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యారే నుంచి ఏదైతే తెచ్చుకుంటున్నాం అది ఓపెన్ చేయండి. కాన్ఫిగర్ లైన్ స్టాప్స్. ఓకేనా? సో గెట్ ఎంప్లాయ్ ఫాల్స్ పెట్టేస్తుంది. ఎందుకంటే మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చేయాలి కదా, సేమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జేసన్ చేయాలి. నేను అంటున్నాను చేంజ్ అన్ఎంప్లాయ్. ఓకే. లోడ్ అవుతుంది. చూడండి. గెట్ ఎంప్లాయ్ ఇక్కడ ఎంప్లాయ్ సెలెక్ట్ చేస్తాను. నాకు ఈ లాజిక్ అనేది ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఫీల్డ్ వాల్యూ చేంజ్ అయ్యేటప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి. అందుకని ఈ లోడింగ్ చేసేస్తాను. ఓకే. అట్లాగే రండి. స్క్రిప్టింగ్ కూడా వెళ్ళిపోవాలి. గెట్ టిఎంపి ఇది ఓపెన్ చేస్తాను. ఓకేనా? నేను దీనికి గెట్ ఎంప్లాయ్ డేట్ రెండు కామన్ గెట్ ఈఎంపి డీటెయిల్స్. ఓకే. నా మెథడ్ నేమ్ వచ్చేస్తుంది గెట్ ఈఎంపి డీటెయిల్స్ ఫంక్షన్. మనకి ఇక్కడ స్క్రిప్టింగ్ క్లూ నేమ్ తెలుసు, ఫంక్షన్ నేమ్ తెలుసు. ఇక్కడ రండి గ్లైడర్ జాక్స్ రాసేద్దాం. జిఏ ఈక్వల్ టు గ్లైడర్ జాక్స్ స్క్రిప్టింగ్ క్లూ నేమ్. ఓకే.
ఏంటి స్క్రిప్టింగ్ క్లీన్ get email emp email ga dot add system underscore name function get emp details copy చేస్తాను మనం ఇక్కడ నుంచి ఎంప్లాయ్ యొక్క సెకండ్ పంపించాలి ఓకేనా స్పామ్ అండర్స్కోర్ ఈఎంపి జి అండర్స్కోర్ కాకుండా get value of employee underscore okay ga dot get excel bar call by function get emp data okay call by function declare చేస్తున్నారండి function get emp data result equal to ఓకే ఇంతవరకు రాసాను ఇక్కడ స్క్రిప్టింగ్ లో నుంచి మనం ఏదైతే రిటర్న్ చేస్తామో అది రిజల్ట్ లో వస్తుంది ఓకేనా రండి ఇక్కడ ఫంక్షన్ లో రాద్దాం లాజిక్ అయితే సేమ్ అండి ఇక్కడ మీరు ఏదైతే రాసారో సేమ్ లాజిక్ అన్నమాట మీకు కావాలంటే కాపీ అయినా చేసుకోవచ్చు ఈ ఒక్క లైన్ కాపీ చేసుకుంటుంది సో అక్కడ మనము ఎంప్లాయ్ యొక్క సిస్ ఐడిని పంపిస్తున్నాం కదంటే సిస్పామ్ అండర్స్కోర్ ఇవ్వాలి ఇక్కడ నుంచి తీసుకొచ్చుకున్నాం క్లయింట్ స్క్రిప్ట్ నుంచి సిస్పామ్ అండర్స్కోర్ ఇవ్వాలి ఓకే ఇప్పుడు మనకి ఎంప్లాయ్ యొక్క సిస్ ఐడి తెలుసు కాబట్టి మనం గ్లైడర్ కార్డ్ రాసుకొని ఎంప్లాయ్ డీటెయిల్స్ తీసుకొచ్చుకోవచ్చు డేటా అంటున్నాం డేటా ఈక్వల్ టు ఎంటీ జేసన్ ని డిక్లేర్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా లేదంటే మీరు డైరెక్ట్ గా ఒకేసారి అయినా డిక్లేర్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఎట్లానే డిక్లేర్ చేయండి వేర్ జిఆర్ ఈక్వల్ టు న్యూ గ్లైడ్ రికార్డ్ ఆఫ్ గ్లైడ్ రికార్డ్ ఆఫ్ టేబుల్ ఏ టేబుల్ అండి సమ్మర్ యూస్ ఓకే జిఆర్ డాట్ యాడ్ కొరియర్ ఐడి కామా ఐడి కామా ఈఎంపి ఓకే ఈఎంపిలోనే కదా మనకి ఎంప్లాయ్ సైడ్ వచ్చేసి జిఆర్ డాట్ క్వరీ మనం సింగిల్ రికార్డ్ తోటి డీల్ చేస్తున్నాం కాబట్టి ఇది కండిషన్ వచ్చేసి జిఆర్ డాట్ నెక్స్ట్ ఓకే రండి డేటా డాట్ ఈమెయిల్ ఈక్వల్ టు జిఆర్ డాట్ ఈమెయిల్ డాట్ పోస్ట్ నేను ఇక్కడ ప్రతి జేసన్ ప్రతి వాల్యూని నేను టూ స్ట్రింగ్ లో కన్వర్ట్ చేస్తాను ఓకేనా డేటా డాట్ మొబైల్ ఈక్వల్ టు జిఆర్ డాట్ మొబైల్ అండర్ స్కోర్ ఫోన్ డాట్ టూ స్ట్రింగ్ అంట డేటా డాట్ మేనేజర్ equal to gr dot manager dot to string okay data dot location gr dot location dot to string ఓకే ఇంతే తర్వాత యాజ్ యూజువల్ మనం దీన్ని ఎన్కోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే యాజ్ యూజువల్ ఎన్కోడ్ చేసుకోవాల్సి
సేవ్ చేస్తుంది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూసుకుందాము. వన్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత లాజిక్ చూద్దాం 1 minute అట్లా. ఓకే, రండి ఇక్కడికి రిజల్ట్ వస్తుంది. అక్కడ మనం ఎన్కోడ్ చేస్తాం కదండి, ఇక్కడ స్ట్రింగ్ఫై చేసుకోవాలన్నమాట. ఓకే, స్ట్రింగ్ఫై చేసుకోవాలి దానికి నేను ఏం చేస్తాను అంటే రిజల్ట్ ఈక్వల్ టు JSON డాట్ పార్స్ ఆఫ్ రిజల్ట్ అని. ఓకేనా, ఈ మెథడ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ g_panda set value of underscore email. Okay, result to that. Okay, g_panda set value of underscore email. తర్వాత మొబైల్ రిజల్ట్ డాట్ underscore panda set value of underscore manager result dot result dot ఓకేనా. సో చూడండి, ఇది ఇది క్లయింట్ సైడ్ కోడ్, ఇది సర్వర్ సైడ్ కోడ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. నా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ. వన్ మినిట్ చూడండి. సో ఒకసారి రండి ఇక్కడికి వచ్చి చెక్ చేద్దాము వర్క్ అవుతుందా లేదా అని. చూడండి, డేటా వస్తుందా రావట్లేదు పర్ఫెక్ట్ గా. ఓకే, ఇప్పుడు మనం యూజర్ ని కూడా చేంజ్ చేస్తాం. డేటా చేంజ్ అయిందా లేదా? ఓకేనా, గాట్ ఇట్ ఎవ్రీవన్. ఇది జేసన్ ది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జేసన్ ఎగ్జాంపుల్ చాలా చాలా ఇంపార్టెంట్. జేసన్ విత్ అసింక్రోనస్ డేటాబేస్. ఓకే, ఇది ఈ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో క్లయింట్ స్క్రిప్ట్ ని కూడా కాపీ చేస్తాం. ఇక్కడ మనము స్క్రిప్ట్ ఇంక్లూడ్ లో ఏం చేసాము, ఇక్కడ ఎంటీ జేసన్ ని డిక్లేర్ చేసి, ఇక్కడ ఎంటీ జేసన్ ని డిక్లేర్ చేసి మనము ఆ జేసన్ డాట్ ఆ జేసన్ ఆబ్జెక్ట్ డాట్ ఇట్లా ఇచ్చాము కదా, అట్లా కాకుండా వేరే విధంగా కూడా ఇవ్వచ్చు. నేను డైరెక్ట్ ఇక్కడే డిక్లేర్ చేస్తున్నాను. చూడండి, ఈ డేటా అనే జేసన్ ఇక్కడే డిక్లేర్ చేస్తున్నాను. డేటా ఈక్వల్ టు, ఓకే. సో ఇలా కూడా ఇవ్వచ్చు. ఈమెయిల్ ఫైల్ మేనేజర్ లొకేషన్. ఓకేనా. సో రండి ఈమెయిల్ దగ్గర ఇది మొత్తం కాపీ చేయండి. కాపీ
మొబైల్ దగ్గర కాపీ చేయండి, కాపీ చేస్తాను. ఇక్కడ కామా సపరేటెడ్ ఇన్సైడ్ ద జేసన్. ఓకే, కాపీ చేస్తాం. లొకేషన్ జేసన్ క్లోజ్ చేస్తాం. ఇంక ఇది అవసరం లేదు. ఇలా కూడా రాసుకోవచ్చు. ఫార్మాట్ చేస్తుంది సార్ చూడండి, ఇది అర్థమైందండి. ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఇది కూడా కాపీ చేస్తుంది. సేవ్. Get deploy details. Sync datags. ఓకే, సింక్రనస్ డేటాగ్స్ వచ్చేసి అప్లై డీటెయిల్స్ తీసుకుంటాం. మనం ఇక్కడ చేంజెస్ చేసాం కదండి స్క్రిప్టింగ్ టూల్లో, ఒకసారి చెక్ చేసుకున్నామా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందా లేదా అనేది. ఈ చేంజెస్ చేసాము. రెండు ఒకసారి సత్య ఐటమ్స్ రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్. ఎస్, డీటెయిల్స్ అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది. మంచి సెలెక్ట్ చేస్తుంది. ఓకే, పర్ఫెక్ట్. ఇది కూడా డియాక్టివేట్ చేసేస్తున్నాను. చెప్పుకోవడం అయిపోయింది కదా. సేవ్. డూప్లికేట్. న్యూ క్లయింట్స్ డాట్ ఓపెన్ చేస్తాను, ఎందుకంటే సింక్రనస్ డేటాగ్స్ ఎగ్జాంపుల్ కోసం. ఓకే, ఇక్కడ కోడ్ అయితే ఇదే సరిపోతుందండి. ఇక్కడ కోడ్ అయితే ఇదే సరిపోతుంది, ఇంకా మళ్ళీ దీన్ని చేంజ్ చేసేది ఏమి లేదు అనమాట. ఇక్కడ ఇది సరిపోతుంది. జస్ట్ ఈ మెథడ్ ని కాల్ చేసుకుంటాం. ప్యార్ జిఏ న్యూక్లియర్ చేస్తాం. ఇది కూడా సేమ్ కాపీ చేస్తాం ఇక్కడ. ఓకే, ఇక్కడ కాపీ చేస్తాం. నెక్స్ట్ GA dot get XML weight. Get XML weight. Where result equal to GA dot get XML answer. No, get answer. Get answer అని త్రూ చేస్తాను. మనకి ఇక్కడ రిజల్ట్ ఇందులోకి వచ్చేస్తుంది. ఇంకా రిమైనింగ్ మళ్ళీ సేమ్ ఏది ఇంక ఇవన్నీ సేమ్. ఓకే, కాపీ చేస్తాం. ఫార్మాట్ తక్కువ ఒకసారి చూడండి, ఇందులో మీకు క్వరీస్ ఉన్నాయండి. ఈ కోడ్లో ఇది సింక్రనస్ డేటాగ్స్ ద్వారా డేటా ఎలా తీసుకొచ్చుకోవాలి అన్నమాట. ఓకేనా, సింక్రనస్ డేటాగ్స్ ద్వారా డేటా ఎలా తీసుకొచ్చుకోవాలని ఎగ్జాంపుల్. ఒక 1 minute చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అర్థమవుతుందండి, అందరూ సైలెంట్ గా ఉన్నారు. నరసింహ, సైదులు, రవీందర్, ఎస్ బ్రో. శ్యామ్. ఓకే, సో సేవ్ చేస్తుంది. ఒకసారి రండి ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేయండి, వర్క్ అవుతుందో లేదో చూద్దాం. వచ్చేసింది డేటా.
అంటే సంథింగ్ లైక్ సమ్ యూజర్ని చేంజ్ అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనుష చూడండి ఇమీడియట్గా చూడండి. ఓకే ఇది కాపీ చేస్తుంది. ఇక్కడ ఇది అవసరం లేదు రండి, ఒకటి రాస్తే ఇక్కడ రాస్తున్నాం కదా సరిపోతుంది. అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. ఆ సింకనస్కి ఎలా రాయాలి, ఆ సింకనస్కి ఎట్లా రాయాలి కన్ఫ్యూజ్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ కాపీ చేస్తుంది. ఓకే నా ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది కదండి. ఈ నాకు నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి, అడ్వాన్స్ ఓకే అడ్వాన్స్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెంట్ టేబుల్కి వెళ్దాం ఒకసారి. ఓకేనా, ఇన్స్టెంట్ టేబుల్లో అసైన్మెంట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోగానే అసైన్మెంట్ గ్రూప్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ అసైన్ టూలో కనిపిస్తారు. అవునా కాదు? వెయిట్ లోడ్ అవుతుంది ఫామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సర్వీస్ నో సెలెక్ట్ చేసుకుంటాను. సర్వీస్ నో అడ్మిన్. సో సర్వీస్ నో అడ్మిన్లో ఎవరెవరు మెంబర్స్ ఉన్నారో మీకు తెలుసు కదా, ఒకసారి చూడండి. అనుష అండ్ యూజర్ ఇద్దరు ఉన్నారు యూజర్స్. ఓకేనా, 2 యూజర్స్ ఉన్నారు. సేమ్ ఇలాంటి ఫంక్షనాలిటీ స్క్రిప్టింగ్ ద్వారా ఎలా చేయాలి, వితౌట్ స్క్రిప్టింగ్ ఎలా చేయాలి రెండు చూద్దాం. ఓకేనా, రండి కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్ అంటున్నాను. ఒక 2 ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాను ఇక్కడ. అసైన్మెంట్ గ్రూప్ అసైన్ ఉన్నా అంటే ఆ ఫీల్డ్స్ లేదు, రెండు క్రియేట్ చేస్తాను. అసైన్మెంట్ గ్రూప్ కి రెఫరెన్స్ ఏ టేబుల్ తీసుకోవాలి చెప్పండి. అట్లాగే అసైన్ ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది జిఆర్ మెంబర్ టేబుల్, రెండింటి మధ్య రిలేషన్షిప్ టేబుల్. ఓకేనండి, ఇప్పుడు చూడండి నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా ఒక గ్రూప్ సెలెక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ ఆ గ్రూప్ లో ఉన్న మెంబర్స్ నే నేను డిస్ప్లే చేయాలి. బట్ ఇక్కడ 651 కనిపిస్తుంది. ఓకే, దానికి నేను ఏం చేస్తున్నాను, అసైన్ టు మీద రైట్ క్లిక్ ఇవ్వండి ఒకసారి, డిపెండెంట్ ఆప్షన్ ఇచ్చేసేయండి. ఓకే, కాన్ఫిగరేషన్ డిక్షనరీలోకి వెళ్తున్నాను. అడ్వాన్స్ అడ్వాన్స్ డిపెండెంట్ ఫీల్డ్కి వెళ్ళండి. సో అసైన్ టు ఫీల్డ్ అనమాట. మనం నాకు దేన్ని డిపెండెంట్ అయి రావాలంటున్నాను,
అసైన్మెంట్ గ్రూప్ ని డిపెండెంట్ అయి రావాలంటున్నాను. అందుకని మీకు అండర్స్కోర్ అసైన్మెంట్ అండర్స్కోర్ గ్రూప్ అని ఓకే అప్డేట్ చేస్తుంది. ఓకే రండి, అసైన్మెంట్ గ్రూప్ వచ్చేసి సర్వీస్ అసైన్ టు వచ్చేసి కనిపిస్తున్నారా లేదు, ఓన్లీ ఆ యూజర్స్ సార్. Yes, sir. అదే అదర్ గ్రూప్స్ ఏమైనా తీసుకోండి, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇట్లా, లేదా మన డెవలపర్ గ్రూప్ అట్లా, సర్వీస్ డెవలపర్ గ్రూప్ అట్లా ఆ యూజర్స్ ఓకేనా. ఇందులో 7 యూజర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ డెవలపర్ గ్రూప్ తీసుకుంటాం, చూడండి రమేష్ రామిద్దరు కనిపిస్తున్నారు. ఓకేనా. ఇప్పుడు సేమ్ ఇదే ఫంక్షనాలిటీ త్రూ స్క్రిప్టింగ్ ద్వారా ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ డిపెండెంట్ ఆప్షన్ పెట్టి చేశాం కదా, మళ్ళీ స్క్రిప్టింగ్ ద్వారా ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలంటే ఇక్కడ మనము జస్ట్ డిపెండెన్సీ మాత్రమే ఇచ్చాము, ఏమన్నా ఫిల్టర్ క్రైటీరియా అప్లై చేయాలంటే చేయలేమన్నమాట త్రూ డిపెండెంట్. ఓకేనా. అదే మనము అదే లైక్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ యూజ్ చేసి ఫిల్టర్ కండిషన్ అంతా పెట్టుకొని ప్రాపర్ గా డేటా రిటర్న్ చేసుకుంటే మనం ఏమైనా ఫిల్టర్స్ కండిషన్స్ అప్లై చేయాలంటే చేయవచ్చు అనమాట. ఓకేనా. అందుకోసం అని చెప్పేసి అడ్వాన్స్ రిఫరెన్స్ క్వాలిఫైర్ కోడ్ ఒకసారి చూద్దాం. కాన్ఫిగరేషన్ డిక్షనరీలోకి వెళ్తున్నాను, అసైన్ టు ఫిల్ కాన్ఫిగరేషన్ డిక్షనరీలోకి డిపెండెన్సీ తీసేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. తీసేసాను. చూడండి యాజ్ యూజువల్ గా మళ్ళీ అన్ని యూజర్ రికార్డ్స్ కనిపిస్తాయి. సర్వీస్ లో అడ్మిన్ అంటున్నాను ఎగ్జాంపుల్ 651 యూజర్ రికార్డ్స్ కనిపిస్తాయి. ఓకే రండి, మన ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ కి వెళ్ళిపోదామా. ఇంక్లూడ్ గెట్ ఎంపీ ఈమెయిల్ లోకి వెళ్ళిపోతున్నాను. గెట్ అసైన్ టు అనే ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఓకే, కామా సపరేటర్ అనమాట. మీరు ఎన్ని ఫంక్షన్స్ అయినా క్రియేట్ చేసుకోండి, కామా సపరేటర్. ఓకే, గెట్ అసైన్ టు ఇప్పుడు అడ్వాన్స్ రిఫరెన్స్ క్వాలిఫైర్ ని మనం కాల్ చేసుకునేది సర్వర్ సైడ్, ఈ స్క్రిప్ట్ ఇంక్లూడ్ రెండు సర్వర్ సైడ్. మనము అసైన్మెంట్ గ్రూప్ ని తెచ్చుకోవాలనుకుంటున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్ డాట్ అండర్ స్కోర్ అసైన్మెంట్ గ్రూప్ అంటే వాల్యూ వచ్చేస్తుంది అంట, ఎందుకంటే రెండు సర్వర్ సైడే కాబట్టి. ఓకేనా. గ్రూప్ ఈక్వల్ టు అంట కరెంట్ డాట్ అండర్ స్కోర్ ఓకే, వేర్ గ్రూప్ ఈక్వల్ కరెంట్ డాట్ వన్ స్కోర్ అసైన్మెంట్. మనకి గ్రూప్ తెలిస్తే గ్రూప్ లో యూజర్స్ ని తీసుకొచ్చుకోవచ్చు కదా. గ్రూప్ కి యూజర్ కి రిలేషన్షిప్ టేబుల్ ఏంటండి? గ్రూప్ కి యూజర్ కి రిలేషన్షిప్ ఉన్నటువంటి టేబుల్ ఏంటి? sys underscore has underscore help. అది యూజర్ కి రోల్ కి రిలేషన్షిప్ ఉన్న టేబుల్. యూజర్ కి గ్రూప్ కి రిలేషన్షిప్ టేబుల్ వచ్చేసి సిస్ అండర్ స్కోర్ యూజర్ అండర్ స్కోర్ జిఆర్ మెంబర్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆ టేబుల్ మీద గ్లాడ్ రికార్డ్ రాస్తున్నాను, ఎందుకంటే మనకి ఇక్కడ గ్రూప్ ఏంటి అనేది తెలిసింది. దాన్ని బేస్ చేసుకొని మనం ఆ గ్రూప్ లో ఎవరెవరు ఉన్నారో తీసుకొచ్చుకోవచ్చు. అంటే జిఆర్ ఈక్వల్ టు న్యూ గ్లాడ్ రికార్డ్ ఆఫ్ sys underscore user underscore gr okay gr dot add group group. ఇలా అందరికి అర్థమైందండి. డబుల్ కోట్స్ లో ఉన్న గ్రూప్ ఏమో జిఆర్ మెంబర్ టేబుల్ లో గ్రూప్ యొక్క కాలం నేమ్ అన్నమాట, ప్యాటర్న్ నేమ్. ఈ నార్మల్ గా ఈ గ్రూప్ ఈ గ్రూప్ వచ్చేసి వేరియబుల్ డిక్లేర్ చేస్తాం, అసైన్మెంట్ గ్రూప్ యొక్క సిసైడ్ తెచ్చుకుంటున్నాము. ఓకే, జిఆర్ డాట్ కొరీ వైల్. ఇక్కడ మళ్ళీ ఎన్ని రికార్డ్స్ మనకు వస్తాయో తెలియదు కాబట్టి మనం వైల్ లూప్ రాసుకోవాలి. జిఆర్ డాట్ నెక్స్ట్. ఓకే,
రండి ఇక్కడ ఒక arrayని డిక్లేర్ చేస్తాను వేర్ డేటా ఈక్వల్ టు అంటే డేటా డాట్ పుష్ ఆఫ్ డేటా డాట్ పుష్ ఆఫ్ చూడండి జిఆర్ డాట్ గెట్ వాల్యూ ఆఫ్ యూజర్. ఓకే, యూజర్ యొక్క సిస్ ఐడీస్ ను మనము ఈ డేటా అనే arrayలో పెట్టుకుంటాం. దీన్ని ఇంకా రిటర్న్ చేసుకోవాలన్నమాట. ఎలా మనము బ్రెడ్ క్రమ్ లో ఫిల్టర్ క్రైటీరియా వస్తుంది చూడు, ఆ ఫిల్టర్ కండిషన్ లాగా మనము ఆ రిటర్న్ చేసుకోవాల్సింది ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ రిటర్న్ సిస్ ఐడి ఇన్ ఓకే డేటా డేటా ఇది కూడా ఇన్ ఆపరేషన్ కూడా మనం డబుల్ కోట్స్ లోనే పెట్టుకోవాల్సి ప్లస్ డేటా డాట్ జాయిన్ కామా సపరేటర్ తోటి సెట్ చేస్తున్నాం. ఓకేనా, అంటే సిస్ ఐడి ఇన్ అని చెప్పేసి ఆ గ్రూప్ లో ఉన్న అన్ని యూజర్ సిస్ ఐడీస్ కామా సపరేటెడ్ వచ్చేస్తాయి. కామా సపరేటెడ్ సేవ్ చేస్తాను. ఓకేనండి, సేవ్ చేసేస్తాను. చూడండి ఇంకింతే అయిపోయింది. మరి దీన్ని అటు సైడ్ ఎలా కాల్ చేసుకోవాలి, అడ్వాన్స్ రిఫరెన్స్ క్వాలిఫైర్ ఎలా కాల్ చేసుకోవాలి ఇక్కడే రాసేస్తాం. జావా స్క్రిప్ట్ కోలన్ న్యూ స్క్రిప్టింగ్ నేమ్ ATMP న్యూ ట్యాబ్ లో పెట్టుకుంటాం డాట్ ఫంక్షన్. ఓకేనండి, ఇది కాపీ చేసుకోండి. కాపీ అంటే న్యూ రికార్డ్కి వెళ్ళిపోదా, అసైన్మెంట్ గ్రూప్కి వెళ్ళిపోదాను. కాన్ఫిగరేషన్ డిక్షనరీ అంటున్నాను. రిఫరెన్స్ స్పెసిఫికేషన్లోకి వెళ్ళి అడ్వాన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సింపుల్గా ఇది కాపీ పేస్ట్ సేవ్. ఇంకా అంతే అనుకుంటాం, అయిపోయింది. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ కోడ్ చూడండి. ఇంకేమన్నా క్వరీస్ ఉన్నాయి ఇక్కడ డేటా సైన్స్ మెథడ్లో. మన క్వరీస్ ఉన్నాయండి. బ్రో చూడండి జస్ట్ న్యూ స్క్రిప్ట్ ఇంక్లూడ్ నేమ్ డాట్ ఫంక్షన్, ఇది యాజ్ ఇస్ వన్. ఓకే, వెయిట్ చేసేస్తాను. ఓకే, ఐడి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ సర్వీస్ అడ్మిన్ అంటుంది. చూడండి వస్తున్నారా లేదా అంజీ అంకుష. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ నో టెస్టింగ్ ఏదో అంటారు. చూడండి సర్వీస్ నో టెస్టింగ్ అంటారు. చూడండి అందులో వెంకటాను వర్మ ఇద్దరు యూజర్స్ వచ్చారు. ఓకేనా, ఇది రిక్వైర్మెంట్. అవుట్ సైడ్ రాయండి మామూలుగా అడ్వాన్స్ రెఫరెన్స్ క్వాలిఫైర్ లో
ఇది ఈ లైన్ రాసుకోవాలండి. ఓకేనా, జావా స్క్రిప్ట్ రాసుకోవాలి. ఇది స్క్రిప్ట్ ఇంక్లూడ్ అండి. మీకు ఓవరాల్ గా స్క్రిప్ట్ ఇంక్లూడ్ లో ఏమైనా క్వరీస్ ఉంటారని చెప్తాను. ఈ రోజు అందరు సైలెంట్ గా ఉన్నారండి, ఎందుకో తెలీదు. సో ప్లీజ్ రెస్పాండ్. ఎస్, ఏమైనా క్వరీస్ ఉన్నాయండి? No, bro. ఓకే. Right. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి యుఐ యాక్షన్. యుఐ యాక్షన్స్. యుఐ యాక్షన్స్. యుఐ యాక్షన్ అంటే ఏంటి? యుఐ యాక్షన్ అంటే ఒక బటన్. యుఐ యాక్షన్ అంటే ఒక రిలేటెడ్ లింక్. ఓకే, యుఐ యాక్షన్ అంటే కాంటెక్స్ట్ మెనూ. ఓకే, కాంటెక్స్ట్ మెనూ యుఐ యాక్షన్ అనేది ఎందుకు హెల్ప్ అవుతుంది? కాంటెక్స్ట్ మెనూస్ ని క్రియేట్ చేయడానికి, రిలేటెడ్ లింక్స్ ని క్రియేట్ చేయడానికి, ఫామ్ లో కానీ లిస్ట్ లో కానీ బటన్స్ ని క్రియేట్ చేయడానికి హెల్ప్ అయ్యేది యుఐ యాక్షన్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఐ యాక్షన్ డెఫినేషన్ తెలుసుకుంది. సర్వీస్. So UI actions include the buttons, links, and context menu items on the forms and lists. Configure UI actions to make UI more interactive, customized, and specific to the user activities. Okay. User UI actions include the buttons, links, and context menu items on the forms and lists. Configure UI actions to make the UI more interactive, customized, and specific to user activities. Okay, copy just. సో యుఐ యాక్షన్ మీద వర్క్ చేయాలి అంటే యుఐ అండర్స్కోర్ యాక్షన్ అండర్స్కోర్ అడ్మిన్ రోల్ ఉండాలి. నార్మల్ అడ్మిన్ రోల్ ఉంటే ఇవన్నీ ఏం అవసరం లేదు. ఓన్లీ యుఐ యాక్షన్ యాక్సెస్ కావాలి మీకు. యుఐ యాక్షన్స్ యాక్సెస్ కావాలంటే స్పెసిఫిక్ గా ఆ రోల్ ఉంటే సరిపోతుంది. రండి, యుఐ యాక్షన్స్ నుంచి ఏమేమి చేయొచ్చు? యుఐ యాక్షన్స్ కంట్రోల్ ఫామ్, ఏ బటన్ అనే ఫామ్, ఏ కాంటాక్ట్ మెనూ ఐటమ్ అనే ఫామ్ హెడర్. ఓకే, రిలేటెడ్ లింక్ అనే ఫామ్, button in a banner, top of list, bottom of list, context menu on list. Okay, even mata related link at the bottom of list. You can control UI action to provide any of these controls. A button on a form, a context menu item on a form that appears when you open the form context menu or right click the form header. A related link in a form, a button in the banner on top of list. కాపీ చేస్తాను రండి, సేవ్ నెక్స్ట్. సో బేసిక్ గా యుఐ యాక్షన్ అనేది సర్వర్ సైడ్ ప్రోగ్రామ్. ఓకే, సో మనం యుఐ యాక్షన్ ని క్లయింట్ సైడ్ కూడా కాల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓకే, వివరాలు కూడా స్పెసిఫై చేశాను ఇక్కడ. ఓకే, నోట్ చేసుకుని బై డిఫాల్ట్ యుఐ యాక్షన్ సపోర్ట్స్ సర్వర్ సైడ్. బై డిఫాల్ట్ యుఐ యాక్షన్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ సపోర్ట్ చేస్తారు. ఇఫ్ వి మేక్ క్లయింట్ ట్రూ, ఇట్ విల్ యాక్సెప్ట్ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్. మనకి యుఐ యాక్షన్ ఫామ్ లో క్లయింట్ అనేది ఒక చెక్ బాక్స్ ఉంటుంది. దాన్ని ట్రూ కనుక పెట్టామంటే ఇట్ విల్ ఆల్సో యాక్సెప్ట్ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్. వి మేక్ క్లయింట్ ట్రూ, విల్ యాక్సెప్ట్ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్. ఓకే, క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్. మరి యుఐ యాక్షన్
సో మనము యుఐ యాక్షన్ సర్వర్ సైడ్ కోడ్ ని సపోర్ట్ చేస్తుంది అంటున్నాము, క్లయింట్ సైడ్ కోడ్ ని కూడా సపోర్ట్ చేస్తుంది అంటున్నాము. సో రెండు ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటే ఒక మెథడ్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, జిఎస్ఎఫ్టి సబ్మిట్ అన్నమాట. ఓకే, నోట్ చేసుకోండి. we want to write client side programming I can say if we want to execute want to execute client side programming and server side programming, we have to use ఇది యూజ్ చేయాల్సింది. మనము క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ ని సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ ని రెండింటిని ఎట్ ఏ టైం యూజ్ చేయాలంటే జిఎస్ఎఫ్టి సబ్మిట్ అనే మెథడ్ ని యూజ్ చేయాల్సింది ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను ఈ థియరీలో. ఓకే, సో నావిగేషన్ ఏంటో చూద్దాం. అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేస్తుంది. అండర్ సిస్టమ్ యుఐ we have UI actions. System UI, under system UI we have UI actions. UI actions చూడండి, under system UI or under system definitions we have UI actions, anything is fine. UI actions table emerges system_UI action. The system definition have UI actions. UI actions table system_UI action. ఓకే, ఇది నావిగేషన్. రండి సత్య ఐటీ టేబుల్ మీద ఏదైనా ఒక బటన్ క్రియేట్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపిల్ యుఐ యాక్షన్ ఫామ్ చూడండి. ఏదైనా ఎగ్జిస్టింగ్ ఓపెన్ చేస్తాను, ఏదో న్యూ బటన్ సంబంధించిన యుఐ యాక్షన్ ఫామ్ ఓపెన్ చేస్తాను. ఓకే, సో చూడండి ఈ విధంగా ఉంటుంది. ఓకే అండి, ఇది క్లోజ్ చేద్దాం ఒకసారి. ఒక కొత్త ఫామ్ ఓపెన్ చేద్దాం, సత్య ఐటీ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ సత్య ఐటీ టేబుల్ వెళ్తున్నాం. ఏమంటున్నాను, కాన్ఫిగర్ యుఐ యాక్షన్స్ ఏమంటున్నాను. సో చూడండి, నేను ఇక్కడ ఒక బటన్ నేను ఇస్తున్నాను, CLI క్లిక్ మీ అంటాం. ఓకేనా? సో బై డిఫాల్ట్ ఇది ఏం యాక్సెప్ట్ చేస్తుందండి, సర్వర్ సైడ్ ఫ్లో. ఓకే, ఇక్కడ ఒక యాడ్ ఇన్ఫో మెసేజ్ కానీ లాగ్ మెసేజ్ కానీ పెడతాం. GS డాట్ యాడ్ ఇన్ఫో మెసేజ్ వెల్కమ్ టు యుఐ యాక్షన్స్.
మీకు ఈ క్లిక్ మీ అనేది ఎక్కడెక్కడ కనిపించాలి? నాకు ఫామ్ బటన్ లాగా కనిపించాలి, ఫామ్ లింక్ లాగా కనిపించాలి, ఫామ్ కనిపించేషన్ కనిపించాలి, లిస్ట్ బ్యానర్ బటన్ లో కనిపించాలి, లిస్ట్ బాటమ్ బటన్ లో కనిపించాలి, లిస్ట్ కాంటాక్ట్స్ పైన, లిస్ట్ చాయిస్, లిస్ట్ వీటన్నిటిలో కనిపించాలి. అందుకని అన్ని సెలెక్ట్ చేస్తుంది, సేవ్ చేస్తుంది. ఒకసారి సత్య ఐటీ టేబుల్ మీదకి వెళ్ళండి. ఆ టేబుల్ మీదకి వెళ్తే మీకు ఆ బటన్ ప్రతి చోట కనిపిస్తుంది చూడండి. బ్యానర్ హెడర్, బ్యానర్ టాప్ బటన్ ఆర్ హెడర్ బటన్, బ్యానర్ బాటమ్ బటన్, ఓకే, లిస్ట్ బాటమ్ బటన్, రిలేటెడ్ లింక్, చాయిస్ యాక్షన్స్ లో కూడా ఉంటుంది క్లిక్ మీ అని చెప్పేసి చూడండి. క్లిక్ మీ తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఏదైనా ఉందా క్లిక్ మీ? ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. ఇక్కడ క్లిక్ ఇవ్వండి. ఎక్కడైనా ఉండాలి, వెయిట్, అక్కడ కూడా కనిపించట్లేదు. ఇక్కడ ఎట్లన్నా రైట్ క్లిక్ ఇవ్వండి, క్లిక్ మీ, ఓకేనా? అట్లాగే ఏదైనా ఒక ఫామ్ ఓపెన్ చేయండి, న్యూ అంటున్నాను. సో చూడండి, క్లిక్ మీ, అట్లాగే రైట్ క్లిక్ ఇవ్వండి, క్లిక్ మీ, ఓకేనండి. ఇన్ని విధాలుగా కనిపిస్తుంది. సో ఒకసారి క్లిక్ మీ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే మనం రాసిన యాడ్ ఇన్ఫో మెసేజ్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది, అంతే అన్నమాట. ఓకేనా? అర్థమైందా అందరికి? ఆ బటన్ ఏం చేస్తుంది ఏంటి అనేది? ఎస్, చేస్తాను. ఓకే, ఇది అనుకుంటా. ఓన్లీ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ అయితే, జస్ట్ ఇట్లా రాసుకుంటే సరిపోతుంది. జస్ట్ నేను అలర్ట్ ఇన్ఫర్మేషన్ మెసేజ్ పెట్టి చూపిస్తున్నాను అండి, ఓకేనా? ఓన్లీ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్, నెక్స్ట్ ఓన్లీ క్లయింట్ సైడ్ ప్రోగ్రామ్, ఓన్లీ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ అయితే ఉంచుతాను. ఇక్కడ నేను క్లయింట్ ట్రూ పెట్టేసుకుంటున్నాను, ఓకేనా? క్లయింట్ మీద ట్రూ పెట్టేసాను. క్లయింట్ మీద ట్రూ పెట్టినప్పుడు ఇక్కడ మనం ఫంక్షన్ ని డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. ఏది? ఇక్కడ ఫంక్షన్ ఏదో ఒకటి సంథింగ్. నేను క్లిక్ మీ అంటున్నాను, CLIC క్లిక్ మీ అంటున్నాను ఫంక్షన్. అలర్ట్లో వెల్కమ్ టు యువర్ యాక్షన్స్ అంటుంది, ఓకేనా? వెల్కమ్ టు యువర్ యాక్షన్స్, ఇక్కడ ఆన్ క్లిక్ ఫంక్షన్ ఏదైతే ఉందో, ఏదైతే డిక్లేర్ చేస్తున్నామో దాన్ని ఇక్కడ మనం ఆన్ క్లిక్ లో పెట్టేసారు, ఓకేనా? క్లిక్ మీ అని చెప్పేసి, ఓకే. ఇది ఓన్లీ క్లయింట్ సైడ్ ప్రోగ్రామ్ కాబట్టి ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు క్వరీస్ ఉన్నాయా చూడండి. సింపుల్ గా చూపిస్తున్నాను, జస్ట్ అలర్ట్ మెసేజ్, ఇన్ఫో మెసేజ్ పెట్టి. ఇక్కడ ఏమైనా క్వరీస్ ఉన్నాయండి? ఎస్, రండి. సత్య ఐటీ రీఫ్రెష్ చేస్తున్నాను. ఎక్కడైనా క్లిక్ మీ మీద క్లిక్ చేయండి, వెల్కమ్ టు యువర్ యాక్షన్స్. ఇంకా అంతే అనమాట. మీరు అక్కడ క్లిక్ చేస్తున్నారు, వెల్కమ్ టు యువర్ యాక్షన్స్. ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే కూడా క్లిక్ మీ కనిపిస్తుంది కదా, వెల్కమ్ టు యువర్ యాక్షన్స్. అట్లాగే ఫామ్ లోకి వెళ్ళి కూడా చూడండి, ఫామ్ లోకి వెళ్ళి బటన్స్ క్లిక్ చేసి వెల్కమ్ టు యువర్ యాక్షన్స్. అర్థమైందా? ఇది ఓన్లీ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ అయితే. ఇది ఓన్లీ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్. క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ రెండు యూజ్ చేస్తే ఎలా రాయాలి లాజిక్? క్లయింట్ సైడ్ కోడ్ ఎక్కడ రాయాలి, సర్వర్ సైడ్ కోడ్ ఎక్కడ రాయాలి, రెండు యూజ్ చేస్తాం. అంటే ఒక సింటాక్స్ ఉంటుంది అనమాట. యువై యాక్షన్స్ లో కొత్తగా వస్తుంది ఆ సింటాక్స్, ఓకేనా? GSFT submit of null comma G_form dot get form element
గెట్ ఫామ్ ఎలిమెంట్ కామా యాక్షన్ నేమ్ అన్నమాట. ఇక్కడ యాక్షన్ నేమ్ అన్నమాట. ఇక్కడ యాక్షన్ నేమ్ అని ఉంటుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సంథింగ్ ఏదో ఒకటి ఇస్తాను. క్లిక్ అండర్స్కోర్ నేమ్ చెప్పేసి యాక్షన్ కాపీ చేయండి, సేవ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్షన్ క్లిక్ చేస్తాను. మనకి క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ లో చివరి లైన్ లో ఇది రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. జిఎస్ఎఫ్టి సబ్మిట్. ఇది జిఎస్ఎఫ్టి సబ్మిట్ సింటాక్స్ ఎందుకు రాసుకోవాలంటే సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ ని కాల్ చేయడానికి. నెక్స్ట్ ఓకే, జిఎస్ఎఫ్టి సబ్మిట్ సింటాక్స్ రాసిన ఇఫ్ కండిషన్ ఓపెన్ చేసి టైప్ ఆఫ్ విండో అన్డిఫైన్డ్ అయితే సర్వర్ సైడ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, టైప్ ఆఫ్ విండో ఈక్వల్ టు అన్డిఫైన్డ్ అయితే ఇక్కడ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టార్ట్ యాడ్ ఇన్ఫర్మేషన్స్. ఓకే, ఇదా మనం ఇక్కడ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ రాసాము, సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ రెండు రాసాము. చూడండి, క్లయింట్ ట్రూ పెట్టాము, ఆన్ లోడ్ ఫంక్షన్, ఆన్ క్లిక్ ఫంక్షన్ ఇక్కడ మెన్షన్ చేసాము. ఓకేనా, ఇది కూడా అన్నమాట. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే చెప్పండి. ఇక్కడ మీకు కొత్తగా వచ్చిన సింటాక్స్ ఇదండి బై యాక్షన్స్ లో, ఇంకా రిమైనింగ్ అన్ని పాతవండి. ఓకే, జేఎస్ఎఫ్టి సబ్మిట్ ఆఫ్ గెట్ ఫామ్ ఎలిమెంట్. ఓకే, ఎస్, బోత్ సర్వర్ సైడ్ క్లయింట్ సైడ్ కోడ్ యూజ్ చేయాలంటే ఇదండి. కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేస్తాను. రండి సత్యాటి ఫామ్ లోకి వెళ్దాము. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ మీ అంటున్నాం, క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇప్పుడు సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూట్ అయ్యి రీడైరెక్ట్ అవుతుంది ప్రీవియస్ పేజ్. ఓకేనా, ఇది క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్. యాడ్ ఇన్ఫో మెసేజ్ అనేది సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్. ఇది సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్. సో నాకు ఇట్లా ప్రీవియస్ పేజ్ కి రీడైరెక్ట్ అవ్వద్దు సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు. దానికి ఏం రాయాలి, యాక్షన్ డాట్ సెట్ రీడైరెక్ట్ ఇవ్వాలని మెథడ్ ఒకటి ఉంటుంది, అది రాసుకోవాల్సి ఉంటుంది. యాక్షన్ డాట్ సెట్ రీడైరెక్ట్ ఇవ్వాలి, యాక్షన్ డాట్ సెట్ రీడైరెక్ట్ URL ఆఫ్ కరెంట్. ఓకే, ఇది రాస్తే ఏమవుతుందంటే యాక్షన్ డాట్ సెట్ రీడైరెక్ట్ URL ఆఫ్ కరెంట్ రాస్తే మనకి ప్రీవియస్ పేజ్ కి నావిగేట్ అవ్వకుండా మళ్ళీ కరెంట్ పేజ్ కి నావిగేట్ అవుతుంది అనమాట. చూడండి, క్లిక్ మీ అంటున్నాను. వెల్కమ్ టు చూడండి, ఇక్కడ రికార్డ్ అనేది సబ్మిట్ అవ్వట్లేదండి. రికార్డ్ అనేది సబ్మిట్ అవ్వట్లేదు కాబట్టి రికార్డ్ నాట్ ఫౌండ్ అంటుంది. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ సేవ్ చేసిన రికార్డ్ మీద చేద్దాం. ఈ రికార్డ్ ఎగ్జిస్టింగ్ రికార్డ్ సేవ్ చేసాను. ఇప్పుడు క్లిక్ మీ కొట్టండి, ఇదే రికార్డ్కి నావిగేట్ అవుతుంది. చూడండి, క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూట్ అయింది, సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా, ఓకేనండి, ఏమైనా క్వరీస్ ఉన్నాయి ఇక్కడ? ఓకే, సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ నోట్ చేసుకున్నామండి. నేను ఇక్కడ నోట్ చేద్దాం అనుకుంటున్నాను థియరీ దగ్గర. ఓకే, ఏంటి, వాట్ ఈస్ జిఎస్ఎఫ్టి సబ్మిట్ సింటాక్స్? ఇదే అన్న రాసుకుందామా, జిఎస్ఎఫ్టి సబ్మిట్ ఆఫ్ null comma g_form dot get form element form get wait charger.
G underscore form dot get form element కామా యాక్షన్ నోట్ చేసుకుంది ఇది అన్నమాట. ఇమీడియట్ గా ఇంటర్వ్యూలో ఇంకో క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ నల్ ఇన్ జిఎస్ఎఫ్టి సబ్? వాట్ ఈస్ నల్ ఇన్ జిఎస్ఎఫ్టి సబ్మిట్ అని అడుగుతారు. నల్ ఈజ్ ఎ ఫార్మ్ కంట్రోల్. నల్ ఈజ్ ఏ ఫార్మ్ కంట్రోల్. నల్ ఈజ్ ఏ ఫార్మ్ కంట్రోల్. అర్థమైందండి? నల్ ఈజ్ ఏ ఫార్మ్ కంట్రోల్. నెక్స్ట్ ఇప్పుడు మనం యాక్షన్ డాట్ రీడైరెక్ట్ ఇవ్వాలని రాస్తున్నాం కదా, దాని గురించి హౌ టు రీడైరెక్ట్ యువై యాక్షన్ టు కరెంట్ పేజ్. హౌ టు రీడైరెక్ట్ యాక్షన్ డాట్ set redirect URL of set redirect URL of current. ఈ మెథడ్ యూజ్ చేస్తే CURL. నెక్స్ట్ మనం మరి ఇవై యాక్షన్ ని స్టాప్ చేయాలి, ఫార్మ్ సబ్మిషన్ ఇవై యాక్షన్ ని స్టాప్ చేయాలి. హౌ టు స్టాప్ ఇవై యాక్షన్ సబ్మిషన్? మనం సెట్ బాట యాక్షన్ ఆల్రెడీ చెప్తున్నాం కదా, లైక్ మెథడ్ రాసుకున్నాం కదా, ఇది ఆ మెథడ్ యూజ్ చేసి రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ రాస్తున్నాను, హౌ టు స్టాప్ ఇవై యాక్షన్ సబ్మిషన్. దానికి ఏంటి, కరెంట్ డాట్ సెట్ రీడైరెక్ట్ కరెంట్ డాట్ సెట్ అబౌట్ యాక్షన్ సెట్ అంటే ఫార్మ్ సబ్మిట్ ఇవై యాక్షన్ సబ్మిషన్ అనేది స్టాప్ అయింది. సెట్ అబౌట్ యాక్షన్ ట్రూ. నెక్స్ట్ క్వశ్చన్, సెట్ అబౌట్ యాక్షన్ అంటున్నాను, ఇది సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్. మరి క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ లో ఎలా, రెండు నోట్స్ ఉంది. హౌ టు స్టాప్ యువై యాక్షన్ submission from client side program. Just ఏంటంటే రిటర్న్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ గురించి. సైడ్ కరెంట్ డాట్ సెట్ అవ్వాలి. ఓకేనా? ఓకే అండి, అర్థమైందండి అందరికి? సో ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది ఇంటర్వ్యూలో. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? సరే అన్న. రండి, నేను ఏమంటున్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవై యాక్షన్ ఏమంటున్నా, కరెంట్ పేజీకి నావిగేట్ అవ్వండి. నా కరెంట్ పేజీకి నావిగేట్ అవ్వద్దు. ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏ ఇన్స్టెంట్ ఫామ్ కు నావిగేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఎలా రాస్తాము, /incident .to XML అంటున్నాను. ఓకే, incident.to XML అంటున్నాను. లేకపోతే incident.to sysID = -1 అంటున్నాను. సింపుల్ గా sysID = -1 అంటున్నాను. అంటే సేవ్ చేయండి. ఇప్పుడు ఆ బటన్ మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే ఇన్స్టెంట్ ఫామ్ ఓపెన్ అయిపోతుంది. నా బటన్ మీద క్లిక్ చేయగానే
ఇన్స్టెంట్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. రండి రీఫ్రెష్ చేయండి ఒకసారి. మనం ఎందుకంటే ఆ ఇన్స్టెంట్ ఫామ్ ఇవ్వాలి ఇచ్చాను కాబట్టి. రండి వెల్కమ్ టు యువర్ యాక్షన్స్ అంటున్నాను. ఇన్స్టెంట్ ఫామ్ కి రీడైరెక్ట్ అవుతుంది. వచ్చిందా రాలేదా ఇన్స్టెంట్ ఫామ్? ఎస్ఆర్ నో? ఓకేనా? ఈ విధంగా ఇస్తాం అన్నమాట మనం ఏదైనా కష్టం ఇవ్వాలి ఇచ్చుకోవాలనుకుంటే. ఓకే, కాపీ చేస్తాను, ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. సేవ్. రండి ఇప్పుడు నేను ఇవై యాక్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఫామ్ ని స్టాప్ చేయాలి, సబ్మిషన్ ని స్టాప్ చేయాలి. ఓకే, సబ్మిషన్ ని స్టాప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా కరెంట్ డాట్ సెట్ వివో అట్ అబౌట్ యాక్షన్ ట్రూ అంటున్నాను. ఓకే, కరెంట్ డాట్ సెట్ అబౌట్ యాక్షన్ ట్రూ అంటే సింపుల్. సేవ్ చేస్తాను. సేవ్. ఇప్పుడు ఏంటంటే మీరు ఇవై యాక్షన్ మీద క్లిక్ చేసినా కానీ అది సబ్మిట్ అవ్వదు అన్నమాట ఇవై యాక్షన్. ఓకే, జస్ట్ క్లిక్ అయ్యి అందులో ఉన్న ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అవుతుంది కానీ సబ్మిషన్ అయితే జరగదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫామ్ లోకి వెళ్తున్నాను, ఇక్కడ క్లిక్ మీ అంటున్నాను చూడండి, వెల్కమ్ టు ఇవై యాక్షన్స్ అంటున్నాను. సో ఇన్వాలిడ్ ఇన్సర్ట్, సబ్మిషన్ జరగట్లేదు. వెల్కమ్ టు ఇవై యాక్షన్స్. ఓకే, కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది కానీ ఇవై యాక్షన్ సబ్మిషన్ అయితే జరగలేదు, అందుకని ఇన్వాలిడ్ ఇన్సర్ట్ అని వచ్చింది. ఓకే అండి, అర్థమైందా అందరికి? అందరికి అర్థమైందా? మరి క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ లో ఎలా స్టాప్ చేయాలి ఇవై యాక్షన్ సబ్మిషన్ ని? రండి ఫాల్స్, ఓకే రిటర్న్ ఫాల్స్. ఇది కొంచెం సేపు కామెంట్ పెట్టేసండి. సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ యాక్షన్ రిటర్న్ ఫాల్స్ పెట్టినా కానీ ఎగ్జిక్యూట్ సబ్మిట్ అవ్వదు. ఓకేనా? రండి రీఫ్రెష్ చేయండి, క్లిక్ మీ అంటున్నాను, వెల్కమ్ టు ఇవై యాక్షన్. సబ్మిషన్ ఏమీ జరగలేదండి, జస్ట్ రీడైరెక్ట్ అయింది ప్రీవియస్ పేజ్. ఓకేనా? ఫామ్ సబ్మిషన్ అయితే జరగదు క్లయింట్ సైడ్. ఇది ఒక ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ మనం ఏదన్నా చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అండి సత్య ఐటీ టేబుల్ మీద మనం చేసేది కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్ లోకి వెళ్తున్నాను. లైక్ ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ కి సంబంధించి తీసుకొచ్చుకుంటాం. ఎంప్లాయీ, ఈమెయిల్, మేనేజర్, లొకేషన్, మొబైల్. ఎంప్లాయీ, ఈమెయిల్, మేనేజర్, లొకేషన్. మీకు కావాలంటే పెట్టినట్టుగా సేవ్. మనం ఆ కోడ్ డియాక్టివేట్ చేసాం కాబట్టి ఇక్కడ వాల్యూస్ ఏమీ రావట్లేదు. ఓకేనా? కోడ్ డియాక్టివేట్ చేసాం కాబట్టి ఇక్కడ వాల్యూస్ ఏం రావట్లేదు. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే క్లిక్ మీ మీద క్లిక్ చేయగానే డీటెయిల్స్ అన్ని వచ్చి ఇక్కడ సెట్ అయిపోవాలి. అర్థమైందండి రిక్వైర్మెంట్? ఎస్, ఓకేనా? మనం అది 2 ways లో చేయొచ్చు. వన్ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ నుంచి చేయొచ్చు, రెండోది సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ నుంచి కూడా చేయొచ్చు అనమాట. మనకి క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ ది ఇప్పుడు అవైలబిలిటీలో ఉంది కదండి కోడ్, అందుకని నేను క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ లో చేస్తున్నాను. ఇక్కడ సింపుల్ గా అబౌట్ యాక్షన్ కూడా కాదు, సింపుల్ గా కరెంట్ డాట్ యాక్షన్ డాట్ సెట్ రీడైరెక్ట్ వరల్ కరెంట్ పెట్టేసి ఒకటి సెట్ రీడైరెక్ట్ కరెంట్ అంటుంది. సేవ్ చేస్తా. సేవ్ చేయడానికి ముందు రండి రిటర్న్ ఫాల్స్ అన్ని తీసేయండి, ఈ అలర్ట్ వెల్కమ్ టు యువర్ యాక్షన్స్ కూడా తీసేయండి. సింపుల్ గా నేను ఏం చేస్తాను అంటే రండి, మనం ఆల్రెడీ కోడ్ ఉంది మనకి, లైక్ క్లయింట్ సైడ్ ఎలా కాల్ చేసుకోవాలి ఏంటి అనేది బై యూజింగ్ జేసన్ అసింక్రోనస్ చేస్తాం. ఇది అనమాట కోడ్. సింపుల్ గా మొత్తం కాపీ చేసేస్తాను కోడ్. ఓకే, కాపీ పేస్ట్ చేసుకోండి. మీరు మాత్రం ఓన్ గా రాయండి. ఓకేనా? జిఎస్ఎఫ్టి సబ్మిట్ సింటాక్స్ ఎప్పుడు కూడా క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ లో లాస్ట్ లైన్ లో ఉండాలి. అదే
ఫార్మాట్ ద కోడ్. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఫైనల్ గా ఈ డీటెయిల్స్ అన్ని ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత ఫామ్ ని కూడా సేవ్ చేయమంటున్నా. అందుకని జెన్స్కోర్ ఫామ్ డాట్ సేవ్ మెథడ్ యూజ్ చేస్తాను. సేవ్. ఓకే అండి. అంటే మనము ఈ యువై యాక్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అన్నిటిని పాపులేట్ చేస్తుంది, ఫామ్ ని కూడా సేవ్ చేస్తుంది. క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ నుంచి చేస్తున్నాం, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే రండి, సత్య ఐటీ టేబుల్ ని రీఫ్రెష్ చేయండి. ఫామ్ ని ఒకసారి క్లిక్ మీ అంటున్నాను, నేను క్లిక్ మీ అంటున్నాను. క్లిక్ మీ అంటున్నాను. డేటా అట్లా వచ్చి వెళ్ళిపోతుంది, అట్లా పోకూడదు అనమాట. డేటా వచ్చి వెళ్తుంది, అట్లా వెళ్ళకూడదు. ఫామ్స్ పర్ఫెక్ట్ గా సేవ్ అవ్వట్లేదు. సార్ చూద్దాం. అక్కడైతే ఇదేంటి, దట్స్ ఫైన్. ఇక్కడ రండి, లేకపోతే నేను కరెంట్ డాట్ అప్డేట్ మెథడ్ యూజ్ చేస్తాను. ఏమప్పుడు ఒకసారి చూద్దాం. సేవ్ చేస్తున్నాను. సేవ్. కమాండ్ రిఫ్రెష్ హియర్. డేటా వచ్చిపోయింది, అది అట్లా రండి. మేబీ నేను ఓన్లీ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ రాద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఈ ఎగ్జాంపుల్ విషయం. సో మొత్తం వచ్చేసేస్తుంది. వర్కౌట్ అవ్వకపోతే సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ రండి. రిఫ్రెష్ మీ అంటున్నాను. -1 క్లిక్ మీ. వాల్యూస్ ఎందుకు సెట్ అవ్వట్లేదు చూద్దాం. అప్డేట్ మెథడ్ కూడా సరే, ఇది కూడా ట్రై చేయండి. రిఫ్రెష్ హియర్ 33 చూడండి. ఇక్కడ వాల్యూస్ అయితే ఓన్లీ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ నుంచి చేసినప్పుడు లైక్ వాల్యూస్ అయితే సెట్ అవ్వట్లేదు. మరి దీన్ని ఏం చేయాలో ఒకసారి చూద్దాం. సేవ్. ఓకే, ఇప్పటివరకు రాసాను. అలర్ట్ మెసేజ్ కూడా తీసేస్తుంది. అలర్ట్ మెసేజ్ తీసేస్తుంది. సేవ్. డేటా వచ్చిందా రాలేదా? మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. ఓకేనా, ఇది పర్ఫెక్ట్ కోడ్ అన్నమాట. బట్ ఇది మనం రిఫ్రెష్ చేస్తే పోతుందండి, సేవ్ చేయాలి. ఓకేనా, క్లిక్ మీ అంటున్నాం. డేటా వచ్చింది, మనం ఇట్లా మాన్యువల్ గా సేవ్ చేసుకోవాల్సి. ఓకేనండి, ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ మనకు యాక్చువల్ గా g_form డాట్ సేవ్ అనే మెథడ్ ఉంటదండి, అది వర్క్ అవ్వాలి కాబట్టి ఒకసారి ఆ మెథడ్ గురించి థియరీ చూద్దాం. g_form డాట్ సేవ్ టైప్ సేవ్. Saves the record without navigating. Save అవ్వట్లేదు.
అప్డేట్ కూడా ఉంటుంది ఒకసారి చూద్దాం. అప్డేట్ ఏంది, సబ్మిట్ ఉంటుంది, సబ్మిట్ మెథడ్ ఉంటుంది. సేవ్స్ ద రికార్డ్, the user is taken away from the farm, returning them to where they were. Submit. An action name from a CCY action record. ఓకే అండి, ఈ మెథడ్ ఒకసారి ట్రై చేద్దాం, సబ్మిట్ మెథడ్. ఎందుకంటే సేవ్ కూడా అవ్వాలి కదా, సేవ్ అవ్వట్లేదు. రండి, G__ panda submit of UI action, submit of UI action, action name క్లిక్ కాపీ చేస్తున్నాను, పేస్ట్ సేవ్ చేస్తాను. ఒకసారి చూద్దాం నేను మొత్తం. ఓకే, రండి రీఫ్రెష్ చేయండి ఒకసారి దీన్ని. ఈ రికార్డ్ సేవ్ చేసినట్టున్నాం, కొత్త రికార్డ్ తీసుకుంటాం. క్లిక్ మీ అంటాం. ఎస్, డేటా అయితే వచ్చింది 3 సేవ్ అయిందో లేదో ఒకసారి చూద్దాం. రీఫ్రెష్ సేవ్ కూడా అయింది చూడండి. ఇది పర్ఫెక్ట్ అన్నమాట. G__ form డాట్ సబ్మిట్ ఆఫ్ యాక్షన్ మెథడ్ వచ్చేసి మనం యూజ్ చేసింది. అప్పుడు డేటా సెట్ అవుతుంది, డేటా సెట్ అవడంతో పాటు ఫామ్ కూడా సబ్మిట్ అయిపోతుంది అన్నమాట. అర్థమైందండి? ఎస్, దీనికి మనం నేమ్ ఏం స్పెసిఫై చేద్దాం. నేను ఎగ్జాంపుల్ గెట్ ఎంప్లాయ్ డేటా అండ్ సేవ్. Okay, when click on button in form లో బటన్ క్లిక్ చేసినప్పుడు ఎక్స్పోర్ట్ అవుతుంది. రండి కాపీ చేసుకోండి ఇది. క్లిక్ మీ ఫంక్షన్ కాల్ బ్యాక్ వచ్చి కూడా చేస్తుంది. సో మీకు ఏమైనా క్వరీస్ ఉన్నాయంటే రేపు కూడా 1 లేదా 2 ఎగ్జాంపుల్స్ చేద్దామండి. స్టాప్ చేసేస్తున్నాను. రేపు క్లాస్ లో 1 or 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. రేపు అంటే నెక్స్ట్ క్లాస్ మండే రోజు. ఓకే, వన్స్ UI యాక్షన్స్ అయిపోతే నోటిఫికేషన్స్ అండ్ నోటిఫికేషన్స్ అండ్ ఈవెంట్స్ స్టార్ట్ అవుతుంది మండే రోజు. ఈ UI యాక్షన్స్ మీద 1 or 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకొని ఈవెంట్స్ అండ్ నోటిఫికేషన్స్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తుంది. ఓకే, చూడండి మాక్సిమం మీకు ఒక 13 to 15 క్లాసెస్ వస్తాయి. చాలా తక్కువ టైం ఉంది, బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, మీకు రెజ్యూమ్ కూడా పంపిస్తాను. మేబీ నెక్స్ట్ వీకెండ్ లోపు రెజ్యూమ్ వస్తుంది. ఓకే ఓకే గాయస్, వీ హ్యావ్ 2 minutes టైం. ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. సార్ గ్రూప్ క్రియేట్ చేయండి. చేస్తా అండి, ఈ రోజు కానీ రేపు కానీ మీకు గ్రూప్ వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా క్రియేట్ చేస్తాను వాట్సాప్ గ్రూప్. ఓకే.